అనగా 9/2/26 మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతానికి టౌన్ ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఒక కారులో, తెలంగాణకు సంబంధించిన ఒక కారులో 4 వ్యక్తులు ఉన్నారని, వాళ్ళు ఈ మెత్త అంటే మనకి మత్తు పదార్థం, తెల్లగా ఉంటుంది. అది చాలా కాస్ట్లీ. మామూలుగా ఇక్కడ మార్కెట్లో గ్రామ్ వచ్చి 4,000కి 5,000కి అమ్ముతారు. వాళ్ళకి బెంగళూరులో కొంటున్నారు, ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు. కుర్రోళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి, వాళ్ళకి అలవాటు చేయడానికి. కొంతమంది అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మటానికి తీసుకొని బయలుదేరి వస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీద టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు కారుని ఆపి, దానిలో ఒక ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. వాళ్ళు కోహ్లీ, తేజ అని వాళ్ళ కోసం ఆపి వాళ్ళకి ఇవ్వటానికి ఆగారు. అప్పుడు వీళ్ళు మనోళ్ళు చెక్ చేస్తే దానిలో ఈ 4 దగ్గర ఈ ఇద్దరు పారిపోయారు. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు, మిగతా 4 మనం ఆపి చెక్ చేసి దాని దగ్గర చూస్తే 17.5 గ్రాములు మెత్త ఉంది. మధ్యవర్తి సమక్షంలో దానికి వేయింగ్ చేయటం అయింది. దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటూరి సూర్యకిరణ్ అని వీడు, తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి, ఇది ఇతని గర్ల్ ఫ్రెండ్. అదేవిధంగా నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్, కోరుకొండ. ఇంకా ఇసుకపట్ల వివేకవర్ధన్ అని ఇతను రాజవోలు. ఈ సూర్యకిరణ్ వచ్చి మన కొంతమూరు, కోలమూరు గ్రామం. ఇతను గతంలో కూడా హైదరాబాద్లో 2 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం, వాళ్ళకి అమ్మటం, మార్కెటింగ్ చేసి అక్కడ 2,000కి 1,500 కొంటారు గ్రాము. ఇక్కడికి వచ్చి 5,000 లెక్క అమ్ముతున్నారు. అదేవిధంగా అమ్మటాన్ని తీసుకొస్తుంటే మన పోలీసు వారికి రాబడిన సమాచారం మీద వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవటం అయింది. వీళ్ళు మనకి కస్టమర్స్ లిస్ట్ 10 మంది వరకు ఉన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల, కాకినాడ వాళ్ళు ఉన్నారు, రావులపాలెంకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లన్నీ కూడా మనం సేకరించాం. మనం వాళ్ళని విక్టిమ్స్ని తీసుకుంటాం. వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి, కుర్రోళ్ళు ఇలాగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయింది. అదేవిధంగా ఒకవేళ అవసరమైతే మనం డీఅడిక్షన్ సెంటర్ కూడా మన రాజమండ్రిలో ఉంది. డీఅడిక్షన్ సెంటర్కి కూడా మనం పంపించి అక్కడ వాళ్ళకి దీని నుంచి బయటపడేది ఎలాగనేది దాని మీద అక్కడ కొన్ని రోజుల నుంచి కూడా మనకు చేపిస్తాం. ఈ వివేకవర్ధన్ అనే అతను గతంలో డీఅడిక్షన్ సెంటర్లో కూడా పెడితే దాని నుంచి కూడా పారిపోయి వచ్చాడు. ఇతను కూడా బాగా నటోరియస్. ఈ కిరణ్, వీళ్ళందరూ కూడా నటోరియస్ బ్యాచ్. ఎవరైతే దీన్ని మార్కెటింగ్ చేసి ప్రజల్ని, కుర్రోళ్ళని, యూత్ని మత్తుకు బానిసలు చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఇప్పుడు కేసు కట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు. దీనికి ఎవరైతే చిన్నగా అలవాటు అవుతున్నారో వాళ్ళని విక్టిమ్గా తీసుకొని వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఈ మత్తు పదార్థాలు దూరంగా ఉంచేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రులు కానీ, లేకపోతే వాళ్ళ ఎవరైతే వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో గమనించుకుంటూ ఉండాలి. పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఏదైనా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, రోజులు బాగాలేదు. కుర్రోళ్ళు బయట తిరగటం వల్ల చెడు అలవాట్లు, చెడు స్నేహాలకి పట్టి ఈ విధంగా దారి తప్పుతున్నారు. ఈ చదువుకునే కుర్రోళ్ళు ఇప్పుడు వీళ్ళు కేసుల్లో గతంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ డివిజన్కి, సబ్ డివిజన్కి ఒక ఈగల్ టీం అని ఒకటి ఫామ్ చేశాం ఎస్పీ గారు ఆధ్వర్యంలో. ఇది ఎన్నైతే మనకి డివిజన్లు ఉన్నాయో ప్రతి డివిజన్ నుంచి కూడా ఒక ఎస్ఐ గారు, 3 కానిస్టేబుల్స్ అలాగా మనం టీమ్స్ ఫామ్ చేసాం.
వాళ్ళు పాత గంజాయి అమ్మేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ, తర్వాత ఈ విధంగా ఈ మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు తాగేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ తిరిగి చెక్ చేస్తున్నాం మళ్ళీ. అదేవిధంగా ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ కూడా మేము పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తే ఈ విధమైన గంజాయి కానీ, ఈ మెత్తనే ఇట్లాంటి మత్తు పదార్థం కానీ, మరే విధమైన మత్తు పదార్థాలు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నా మీకు తెలిసిన మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా టౌన్ సిఐ గారు కానీ లేదా నా నెంబర్కి కానీ మాకు ఫోన్ చేసి తెలియజేయచ్చు. తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మన కంట్రోల్ రూమ్ కూడా మీకు తెలియజేయచ్చు. మీ ఎవరికి కూడా మీరు తెలియజేసినప్పుడు మీ పేర్లు కానీ మీ ఐడెంటిటీ కానీ మేము బహిర్గతం చేయం, చాలా గోప్యంగా ఉంచుతాం. ప్రజలు కూడా సహకరించాలి, స్టూడెంట్స్ కూడా సహకరించి ఇట్లాంటి వాళ్ళని మీరు పట్టించాలి. అదేవిధంగా మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా ఈ విధమైన మత్తు పదార్థాలకి బానిస అవుతుంటే వాళ్ళ విషయం కూడా మా నోటీస్లో పెడితే తప్పకుండా వాళ్ళకు మేము కౌన్సిలింగ్ చేసి ఇట్లాంటివన్నీ మనం అరికడతాం. మాకు పూర్తి సహకారం అందించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ.